కర్ణుడు మహావీరుడే, కానీ ఆయన జీవితం ఎందుకు అలా అయిందో ఈ వీడియో వల్ల మీకే తెలుస్తుంది. పాండవులకి ద్రౌపదీదేవికి పెళ్ళయ్యాక దుర్యోధనుడు ఇంకా భయపడతాడు. ఎందుకంటే పాండవులు మామూలుగానే బలవంతులు. ఇప్పుడు వాళ్ళకి మహావీరుడైన దృష్టజమ్నుడు, ద్రుపద మహారాజు, కృష్ణుడు, బలరాముడు ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామో అని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి తన ప్లాన్స్ ఇలా చెప్తాడు. మామా అల్లుళ్ళకి గొడవ పెడదామా, లేకపోతే గొప్ప అందగత్తెను తెచ్చి పాండవుల్ని లొంగబరిచి ద్రౌపదీదేవికి కోపం తెప్పిద్దామా, ధర్మ అర్జున భీమతో మాద్రి సంతానమైన నకుల సహదేవులకి గొడవ పెడదామా అని అంటాడు. అప్పుడు కర్ణుడు లేచి, ద్రౌపదీదేవి కన్నా అందగత్తెని నువ్వు ఎక్కడి నుండి తీసుకురాలేవు. ఒకవేళ తెచ్చినా పాండవులేమీ బుద్ధి లేని వారి కాదు, ఒక ఆడదాని వెంట పడడానికి అంటాడు. నకుల సహదేవులతో వాళ్ళకి గొడవ పెట్టలేవు, ఎందుకంటే వాళ్ళందరూ ఒక చేతి వేళ్లలాగా ఉండేవాళ్ళు. మామ అల్లుళ్ళకి గొడవ కూడా అవ్వదు, ఎందుకంటే ద్రుపద మహారాజుకి అల్లుళ్ళంటే అంత ఇష్టం అని చెప్పి, నువ్వు వాళ్ళని ఏమీ చేయలేవు కాబట్టి నువ్వు వెళ్ళి భీముణ్ణి చంపి నేను అర్జున్ని చంపుతా, ఒక యుద్ధాన్ని ప్రకటిద్దాము అని కర్ణుడు బుద్ధి లేకుండా మాట్లాడతాడు. ఒక స్నేహితుడయ్యి ధర్మం చెప్పకుండా కర్ణుడు ప్రతి ప్లాన్లో దుర్యోధనుడు వెంటే ఉండి పాండవుల నాశనాన్ని కోరుకునేవాడే. మరి అలాంటి వాడు అర్జునుడి కన్నా గొప్పవాడు ఎలా అవుతాడు? మీరే కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.